నమస్కారం. సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బీహార్ లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అనంతరం తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను చేపట్టింది. చనిపోయిన ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొనని వారి వివరాలను పోలింగ్ బూతులలో ప్రదర్శిస్తోంది. తొలగించిన ఓటర్ల వివరాలను త్వరలోనే ఆన్లైన్ లో కూడా పెడతామని అధికారులు తెలిపారు. ముసాయిదా ఓటర్ జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను ఈ నెల 19 లోపు బూత్ల వారీగా ప్రదర్శించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆ వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 22న తమ ముందు ఉంచాలని నిర్దేశించింది. ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం తొలగించిన 65 లక్షల మంది ఓటర్లను వివరాలని బీహార్లోని పోలింగ్ బూతులలో ప్రదర్శిస్తోంది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో 22,34,501 మంది చనిపోయారని ఈసీ తెలిపింది. మరొక 36.28 లక్షల మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలి వెళ్లగా 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదయ్యారని వివరించింది. మొత్తం 7.24 కోట్ల మంది ఓటర్లతో ఈ నెల 1న బీహార్ ముసాయిదా ఓటర్ జాబితాను ఈసీ విడుదల చేసింది. అభ్యంతరాలు, సూచనలు తెలిపేందుకు వచ్చే నెల 1 వరకు గడువిచ్చింది. హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. జైశంకర్, జేపీ నడ్డా, హర్దీప్ సింగ్ పూరి, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో లోకేష్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో డేటా సిటీ ఏర్పాటుకు సహకారం అందించాలని జైశంకర్ కోరారు. ఇటీవల ఏపీ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి కేంద్ర మంత్రికి నారా లోకేష్ వివరించారు. జేపీ నడ్డాతో సమావేశమైన రాష్ట్రంలో యూరియా సమస్యని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21 నాటికి సమస్యను పరిష్కరిస్తామని ఆయనకు నడ్డా హామీ ఇచ్చారు. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కూడా మంత్రి లోకేష్ కలిశారు. పీపీసీఎల్ రిఫైనరీ త్వరితగతిన నిర్మించేందుకు సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో లోకేష్ సమావేశమై కానూరు మచిలీపట్నం రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు మచిలీపట్నం మధ్య 6 లైన్ల రోడ్డు విస్తరణకి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని లోకేష్ కోరారు. అనంతరం నిర్మలా సీతారామన్ ను ఆయన కలిశారు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కి ధైర్యం ఉంటే రాజధాని అమరావతిలో పర్యటించి అభివృద్ధిని కళ్లతో చూడాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు. కుంభకోణాలకు, అక్రమాలకు పాల్పడిన వారి కోసం జైలు యాత్రలు మానేసి అమరావతికి రావాలని అన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడ్ యాక్సెస్, రహదారి, సచివాలయం, విట్, ఎస్ఆర్ఎం ఇలా జగన్ ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి అమరావతి ఎక్కడ మునగలేదని నిరూపించేందుకు తాము సిద్ధమని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగే మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ పథకానికి వస్తున్న ఆదరణ తట్టుకోలేక అసహనంతో అమరావతిపై జగన్ విష ప్రచారం మొదలుపెట్టారని దేవినేని ఉమా ఈ సందర్భంగా మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి చూసి ఓర్వలేక వైకాపా బ్యాచ్ దుష్ప్రచారాలు మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రతి తెలుగువాడు కూడా గర్వపడే విధంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతూ ఉంటే ఏంటి విష ప్రచారాలు? నీ కళ్ళ ముందు కనపట్లేదా? ఈ కుంభవృష్టిలో పెద్ద పెద్ద క్లౌడ్ బర్స్టులతో లేకపోతే అత్యధిక వర్షపాతంతో అటు బెంగళూరు కావచ్చు, ఇటు మెడ్రాస్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఎంతోమంది ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో గ్రామాలు కొట్టుకుపోయిన కూడా ఎంతో హృదయ విదారకంగా మనం అందరూ కూడా బాధపడి కేంద్ర బలగాలు కావచ్చు, అక్కడ ఉన్న మిలిటరీ కావచ్చు, అక్కడ ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ఎవరికి వాళ్ళు తక్షణం స్పందించి బాధితులను ఆదుకుంటా ఉంటే నువ్వు ఎక్కడో జరిగిన ప్రచారాలు, ఎక్కడో జరిగిన చప్టా మునిగిని, ఎక్కడో జరిగిన వాగుల్లో వంకల్లో తీసుకొచ్చి అమరావతి ప్రాంతంలో అవన్నీ పెట్టి నీ ఫేక్ మీడియాతో, నీ సోషల్ మీడియా, నీ పార్టీ గ్రూపుల్లో పెట్టి ఈ తప్పుడు కథనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మానుకో. ఇవన్నీ కూడా ప్రజలు హర్షించరు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని చుట్టపు చూపుగా వారానికి 1 రోజు 2 రోజులు వచ్చి పెళ్ళిళ్ళకో తద్దినాలకో వచ్చి నువ్వు ఈ ఫేక్ ప్రచారాలతో నువ్వు సోషల్ మీడియా ఏదైతే నీ పార్టీకి సంబంధించిన వాటిల్లో ఈ తప్పుడు కథనాలు వండి వారుస్తున్నావు. అట్లాగే తాడేపల్లి ప్యాలెస్లో కూడా నీ ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలిపించుకున్న ఛానల్స్, నీకు నచ్చిన జర్నలిస్టులతో నువ్వు మాట్లాడుతున్నావే తప్ప నీకు ధైర్యం ఉంటే విజయవాడ ప్రెస్ మీట్లో కూర్చొని అన్ని ఛానల్స్ని కూర్చోబెట్టి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ మా పార్టీ శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మా నాయకులు కావచ్చు, రాష్ట్రంలో అన్ని మీడియా ఛానల్స్ ముందు కూడా
దమ్ముగా ధైర్యంగా సూపర్ 6 పథకాల గురించి చెప్తా ఉన్నారు. నీ అసహనానికి కారణం ఏంటంటే తల్లికి వందనం డబ్బులు సుమారు 10,000 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో పడి ఒక బిడ్డ, 2, 3, 4, 5, 6 బిడ్డలున్నా కూడా ఆ కుటుంబాలకు డబ్బులు పడతా ఉంటే తట్టుకోలేకపోతున్నాం. చాలా పెద్ద ఎత్తున మహిళా సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, ఒక బిడ్డైనా, 2 3 4 మా డబ్బులు వచ్చాయని సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు. తాడిపత్రిలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. హైకోర్టు ఆర్డర్ పుచ్చుకుని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఎంట్రీ ఇవ్వనున్న నేపథ్యంలో కేతిరెడ్డి దమ్ముంటేరా తేల్చుకుందామంటూ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యేగా ఉండగా కేతిరెడ్డి అతడి అనుచర గణం చేసిన దౌర్జన్యాలపై తాడిపత్రి ప్రజలకు జవాబు ఇవ్వాల్సిందేనని అన్నారు. ఎన్ని కోర్టు ఆదేశాలు తెచ్చినా కేతిరెడ్డి తాడిపత్రికి రావటానికి ఒప్పుకోమని అన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావటం కాదు, ముందు అక్రమంగా నిర్మించిన ఆ ఇంటి సంగతి చూసుకోవాలని సూచించారు జేసీ ప్రభాకర్. పోలీసులపై అనవసర ఆరోపణలు చేయవద్దని హెచ్చరించడం జరిగింది. మాకు అప్పుడు ఇప్పుడు గన్మ్యాన్లు లేరు, అయినా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాత్రం గన్మ్యాన్లు భద్రత కల్పించిన సంగతి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. గతంలో టీడీపీ నేతలకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రానివ్వలేదని గుర్తు చేశారు. చట్టాలు న్యాయాలు మీకు మాత్రమే వర్తిస్తాయా, మా విషయంలో వర్తించవా అని ప్రశ్నించారు. నేను మొదటి మాదిరి ఉండింటే నాకు ఈ గతి పట్టేది కాదంటాను. నువ్వు యాక్షనిస్ట్వే, అరయమ్మతావు, కేసుంది, నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్. ఇసుక మీనావు, ప్రూఫ్లు ఉన్నాయి. ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు, ప్రూఫ్లు ఉన్నాయి, ప్రూఫ్తోనే మాట్లాడతా. లాస్ట్కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టినావు, ప్రూఫ్ ఉంది. సోలార్ భూమినంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు. నువ్వు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు. నేను ప్రూఫ్తోనే మాట్లాడతానా, దయచేసి. అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి పట్టేది కదా. అప్పుడు నువ్వు చేసుకున్న చేసలకి ఇప్పుడు నీకు గతి పట్టింది. ఊర్లో అసహించుకుంటున్నారు. ఏమనంటే కోర్టు అంటావు. కోర్టు ఆర్డర్, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు, ఇవన్నీ కోర్టు ఆర్డర్లు చూసుకోండి. ప్రెస్ 100 కోర్టు ఆర్డర్ ఏముంది ఈడ? చదువు ఎవరో ప్రెస్ వాళ్ళే పైన చదవండి ఒక్కసారి దయచేసి. ఈడ చదువురారా, చదువు పైన ఏముంది ఈడ? Honorable Sri Justice D.V.S.S. Somayapur, High Court Justice. ఒకటి కాదు అయ్యా, ఒకటి కాదు. ఈ ముందు నువ్వు ఏదో అంటానావే, ఇవన్నీ బెంచ్లో వచ్చినవి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి బహిష్కరణ 5 ఏళ్ళు బహిష్కరణ. ఏమే నువ్వేందో మాట్లాడతావు పొద్దున. నాకు ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చింది, కోర్టులో ఆర్డర్ వచ్చిందని. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాడిని ఊరికి పిలుచుకురాని అని వచ్చింది. చూస్తారా? తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు పరిధిలో భూమిలో మొక్కలు నాటే ప్రక్రియను అడ్డుకోవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. మొక్కలు నాటే ప్రక్రియను అడ్డుకుంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇనగలూరు పరిధిలో 608 ఎకరాల రక్షిత అటవీ భూమి ఉంది. ఇందులో సింహభాగం ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. భారతమాత పరియోజనలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి తిరుపతి జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దీనికోసం బకారాపేటలో ఘాట్లో 112.975 ఎకరాలు అటవీ భూమి తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రత్యామ్నాయంగా సింహాచలం కండ్రిగలో 120 ఎకరాలు, ఏర్పేడు మండలం చింతలపాలెంలో 100.95 ఎకరాల్లో మొక్కలు నాటుతూ ఉన్నారు.
అయితే మొక్కలు నాటడానికి సిద్ధం చేసుకునేందుకు అటవీ అధికారులు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నారు. ఓ ప్రజాప్రతినిధి ఆదేశాలతో ఆయన అనుచరుడు స్థానికుల్ని రెచ్చగొట్టారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2 దశాబ్దాల క్రితమే తమకు డికేటి పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చారని, భూములిచ్చేది లేదని అంటున్నారని వివరించారు. కానీ అది రక్షిత అటవీ భూమేనని హైకోర్టు తేల్చిందని, మొక్కలు నాటే ప్రక్రియను అడ్డుకోవద్దని సూచించారు. రిజర్వ్ ఫారెస్ట్ 608 ఎకరాల్లో 1970లోనే రిజర్వ్ ఫారెస్ట్ గా నోటిఫై చేస్తున్నాము. నేషనల్ హైవే 71 దానికి సంబంధించి బాక్రాపేట రేంజ్ లో ఫారెస్ట్ ల్యాండ్ ఏదైతే డైవర్ట్ అయిందో 45.18 హెక్టార్స్, దానికి కాంపెన్సేషన్ గా మనకి ఇక్కడ 90.38 హెక్టార్స్ లో రిజర్వ్ ఫారెస్ట్ లో డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ ని డెవలప్ చేయమని చెప్పి ఉన్నారు. దాంట్లో మనం ఇనగలూరు రిజర్వ్ ఫారెస్ట్ లో 50 హెక్టార్స్ సుమారు 125 ఎకరాలు డెవలప్ చేయాలని చెప్పి ఆల్రెడీ ఒక 3-4 సంవత్సరాల ముందే గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం దానికి డెవలప్ చేయమని చెప్పి అనుమతులు కూడా ఇచ్చారు. మనం ఎప్పుడైతే రిజర్వ్ ఫారెస్ట్ లో డిగ్రేడెడ్ ల్యాండ్ ని బుషెస్ ఇవన్నీ క్లియర్ చేసి ప్లాంటేషన్ చేయాలని చెప్పి వెళ్తున్నామో అక్కడ ఉన్నటువంటి సింహాచల కండ్రిగా కొంతమంది విలేజర్స్ మాకు డీకేటీ పట్టాలు ఇచ్చున్నారు అని చెప్పి టైమ్ అండ్ అగైన్ ఫారెస్ట్ అఫీషియల్స్ ని అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు, ప్లాంటేషన్ యాక్టివిటీస్ ని టేకప్ చేయకుండా. హైకోర్టు కూడా క్లియర్ గా ఇది రిజర్వ్ ఫారెస్ట్ అని 2 కేసుల్లో చెప్పింది. ఇంకో కేసులో జాయింట్ సర్వే చేసి తగు చర్యలు తీసుకొని కూడా చెప్పింది. ఆల్రెడీ 2017లోనే జాయింట్ సర్వే చేశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్ క్లియర్ గా చెప్పి ఉన్నాం. అయినా కూడా రైతులు డీకేటీ పట్టాలు ఏవైతే క్యాన్సిల్ చేస్తున్నారో ఆ జిరాక్స్ పెట్టుకుని మా దగ్గర పట్టాలు ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు గానీ అక్కడ పనిచేసే వాళ్ళని కానీ అబ్స్ట్రక్ట్ చేయడం, అధికారులను బెదిరించడం, తీసుకుపోయిన మెషినరీ కానీ దేనన్నా డ్యామేజ్ చేస్తామని చెప్పి టైమ్ అండ్ అగైన్ బెదిరించడం జరుగుతుంది. 2-3 సార్లు ఇదే జరిగింది. రీసెంట్ గా 11 ఆగస్టున కూడా అలాగే చేయడంతో మేము ప్రిలిమినరీ అఫెన్స్ రిపోర్ట్ ఒక 5-6 మంది మీద బుక్ చేస్తున్నాం. ఇది ఆల్రెడీ రిజర్వ్ ఫారెస్ట్ గా 1970లోనే క్లియర్ గా డిక్లేర్ అయిపోయింది. దీంట్లో పట్టాలు ఇచ్చే అధికారం ఏ రెవెన్యూ అఫీషియల్ కి లేదు. కాబట్టి మీకు బయట ఎవరన్నా రిజర్వ్ ఫారెస్ట్ ఎంకరేజ్ చేసుకోబోండి, మేము సపోర్ట్ చేస్తామంటే వాళ్ళ మాటలు నమ్మొద్దు. మీ మీద కేసులు పడతాయి, మీరే ఇబ్బంది పడతారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ డిఆర్ఓ కాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గంగరాజు, లక్ష్మీ కుమారులకి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని వారు ఆదేశించారు. ఈ మేరకు పలువురు బాధితులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగం కోసం మోసం చేసిన ఓ యువకుడు రామమందిరం నిర్మాణానికి అడ్డుపడుతున్నారంటూ మరొకరు సమస్యల్ని వివరించారు. గుంటూరు జిల్లాలోని పండేటి నాగార్జున అనే వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 3,70,000 తీసుకున్నాడు. తీసుకుని డబ్బులు అడుగుతుంటే చంపుతానని చెప్పి బెదిరిస్తాడు. అలాగని చెప్పి గ్రీవెన్స్లోని అర్జీ పెట్టడం జరిగింది. అదేనా ఎస్పీ గారు గుంటూరు నగరపాలెం స్టేషన్కి పంపించారు. అక్కడికి వెళ్ళి అడిగితే ఎంక్వైరీ చేస్తే వాళ్ళని చెప్పి తప్పు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఒక టైం పెట్టారండి. ఆ టైంకి ఇచ్చేస్తానని చెప్పి ఆ టైంకి మళ్ళీ లాయర్ని తీసుకుని వచ్చి స్టేషన్ అధికారులతో మాట్లాడుకున్నారు వాళ్ళు. అప్పటి నుంచి నాకు అక్కడ సరిగ్గా స్పందించడం లేదు. ఇలా ఫోన్ చేస్తే ఎస్ఐ గారితో మాట్లాడిస్తానని చెప్పి చెప్తాను. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే ఎస్సీ గారు లేరు కదా, ఎస్సీ గారితో మాట్లాడాలి, నేను మాట్లాడిన తర్వాత చూద్దాం అని చెప్పి అంటుంటాను. అంతేగాని ఇస్తానని చెప్పి చెప్పట్లేదు. పండిట్ నాగార్జున అనే వ్యక్తి ఇంతకుముందు డోమ్ ఆఫీసులు చేసేవాడు అంటండి. తర్వాత ఆ మినిస్ట్రీగా డిప్యూటేషన్ కింద డిఎస్పీ ఆఫీసులు అక్కడ చేశారంటండి. ఇలాగే ఇంతకుముందు అసరాపేటలోని ఇదే జాబ్ అలిగేషన్తో సస్పెండ్ చేయడం జరిగిందండి. అతన్ని సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాగ ఫైల్ చేస్తాడండి. ఇలా నాలాగా 12 మందిని అంతమందిని మోసం చేశాడండి. నా దగ్గర 3,70,000 అండి. జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తానని చెప్పి 3,75,000 తీసుకున్నాండి. 1,10,000 ఫోన్పే సార్, మిగిలిందేనా క్యాష్ అండి. అక్కడ శంకర 4 సందులు తీసుకున్నాడండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు సార్ ఇంటి దగ్గర. వాళ్ళ నాన్నగారు రిటైర్ చేసేయండి, వేరే అని పేరు అతని గారు ఇదంతా మాట్లాడేస్తున్నాడు. మా పేరు చిరంజీవి అండి, మాది అనకాపల్లి డిస్టిక్ అండి, నర్సీపట్నం. వీళ్ళంతా ఒక టీం ఉన్నారు సార్. వీళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడిని అక్కడ వాళ్ళు ఇక్కడికి పంపిస్తారండి. వీళ్ళందరూ రామ మందిరమే ఉంది. అక్కడ మళ్ళీ దాన్ని రీమోడల్ చేయాలని చెప్పి అక్కడ స్థానికులు సంకల్పం చేస్తే ఆ గుడి పక్కనే స్థలం ఒక అతను మామూలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఈ గుడి స్థలంలో నా స్థలం కూడా కలిసిందని ఏందని ఇబ్బంది పెడుతున్నాడు. కాస్త దానికి మామూలుగా అతను ఎండోమెంట్లో పనిచేసే మనిషి మళ్ళీ అది ఆయనకి కలిసి రాలేదంటాడు. మామూలుగా ఆ నీడబడిద్ది అని అంటాడు. నీడబడకుండా చేద్దాం, నీకు ఇబ్బంది లేకుండా, నీకు కష్టం నీకు నష్టం లేకుండా చేద్దాం, నువ్వేం మాకు పరావిడివో లేకపోతే పగోడివో కాదు, మేము చేయాల్సింది మేము చేస్తాం. అది రాములవారి మందిరమే కడుతున్నాం. అది శంకుస్థాపన జరిగిన తర్వాత కూడా అడ్డుకుంటున్నాం. అదే ఆల్రెడీ శంకుస్థాపన చేసాము 13వ తారీఖున శంకుస్థాపన చేస్తే కూడా మామూలుగా ఆయన
ఇక్కడ గుడి కట్టడానికి మందిరం కట్టడానికి వీల్లేదని చెప్పేసి ఇంట్లో ఆడవాళ్ళని మామూలుగా ఇది చేస్తున్నాడు. అదే ఆయన 100 ఇళ్ళు ఉంటే 99 ఇళ్ళు ఒకవైపు ఉన్నాయి, ఒక ఇళ్ళు ఒకవైపు ఉంది. అది అసలు విషయం. అది జై శ్రీరామ్. కలెక్టర్ గారిని కలిసాం, అక్కడ ఎస్పీ గారిని గ్రీవెన్స్లో ఇచ్చా. అది తెనాలి గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కొందరు గిరిజన ఉద్యోగులు గిరిజన సంఘాలని స్థాపించి తద్వారా కమ్యూనిటీ హాల్స్ పేరుతో దాని మీద వచ్చే ఆదాయాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని గుంటూరు జిల్లా గిరిజన భవన్ సంక్షేమ కమిటీ ఆరోపించింది. సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో ఈ కమిటీ గిరిజన సంఘాల పేరుతో కొందరు సాగిస్తున్న అక్రమాలపై విజ్ఞాపన పత్రం అందజేసింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమార్కుల ఆధీనంలో ఉన్న 3 గిరిజన కమ్యూనిటీ హాల్స్ పై సమగ్ర న్యాయ విచారణ జరిపించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేరు ముడావ శివానాయకు, ఆంధ్రప్రదేశ్ లంబాడీల పోరాట సమితి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అలానే గుంటూరులో మరి గత 10 సంవత్సరాల క్రితం కొన్ని కాలనీల్లో గిరిజన ప్రజల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ని కొంతమంది బడా గిరిజన ఉద్యోగులు ఆ ఉద్యోగ సంఘాలు అడ్డం పెట్టుకొని ఉద్యోగ సంఘాలు స్థాపించి ఆ కమ్యూనిటీ హాల్ని ప్రభుత్వం నిధుల చేత కట్టించి ఆ తర్వాత వాళ్ళ స్వప్నాల కోసం వాడుకుంటూ అద్దెలు కమర్షియల్గా వాడుకుంటూ వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా కమ్యూనిటీ హాల్ని వాళ్ళ ఆధీనంలో తీసుకొని అద్దెలకు ఇచ్చుకుంటూ సపరేట్గా అపార్ట్మెంట్లు కట్టి అద్దెలు దోచుకుంటూ ప్రభుత్వ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలవటం జరుగుతుంది. మరి అలానే గుంటూరులో గిరిజన సంక్షేమ భవన సాధికారత కమిటీ ఏర్పాటు చేసి దీని ద్వారా మేము ఏవైతే కబ్జా కమ్యూనిటీ హాల్ ఉన్నాయో అది ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తాం. ముఖ్యంగా గమనించింది అక్కడ తెనాలి నగరంలో ఒక కమ్యూనిటీ హాలు, అలానే గుంటూరు అలా హాస్పిటల్ పక్కన యానాది గోపాలకృష్ణ యానాది కాలనీలో కమ్యూనిటీ హాలు, బంజారా కాలనీలో శ్యామనగర్ బంజారా కాలనీలో ఒక కమ్యూనిటీ హాలు కబ్జా కాబట్టి పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులకి సత్వరమే న్యాయం అందించాలని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచించారు. చోరీల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారుల్ని ఆదేశించారు. కాగా పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియాకు వెల్లడించారు. మేము దేనికోసమో రాలేదండి, అంటే రికవరీ కోసమో దానికోసం ఏం రాలా. ఇంత 1 నెల ముందు కూడా వాళ్ళు జైలు నుంచే వచ్చారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దొంగతనం అంటే ఆపేసారేమో మారిపోయారని మేము వాళ్ళ గురించి ఏం పట్టించుకోవాలా. మళ్ళీ 1 నెల నుంచి ఏమైంది, మళ్ళీ పోతున్నాయి ఆవులు, ఏంది పోతున్నాయి ఏంది అని అందరూ కలిసి విచారించుకొని ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చి మళ్ళీ రాత్రిపూట గస్తీ కాయడం మొదలుపెట్టాము. గస్తీ కాయడం మొన్న శనివారం రాత్రి మిస్ అయ్యి మళ్ళీ పొద్దున్న దొరికితే ఏంది అని పట్టుకొని వాడిని విచారిస్తే 16 సార్లు తీసుకెళ్ళాము. ఈ నెలలో స్కార్పియోలో సీట్లన్నీ తీసేసి 4 చెప్పున 4 సార్లు తీసుకెళ్ళాము, 16 ఆవులు తీసుకెళ్ళామని చెప్పి ఫలానా అని చెప్పి ఆయనే చెప్పారు మాకు వాళ్ళే. అది దాని గురించి కంప్లైంట్ ఇచ్చాము. ఒక్కళ్ళే దొరికి ఇంతకుముందు ఒక్కొక్కటికి తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు ఒకేసారి ఒక బండిలో హైదరాబాద్ పంపిస్తున్నారంట ఇక్కడ నుంచి. అది దాని గురించి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరైన రెస్పాన్స్ లేదు. ఇప్పుడు ఏంటంటే దాని గురించి కఠినంగా మన ఎస్పీ గారు కొంచెం కఠినంగా దాని గురించి విచారణ తీసుకొని ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఆపాలని చెప్తున్నాం అంతే. కూటమి ప్రభుత్వ పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, అన్యాయంగా జైల్లో నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు, విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా గుంటూరు లాడ్జ్ సెంటర్లో వైసీపీ గుంటూరు జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఖాళీ ప్లేట్లలో ప్రభుత్వం ఆర్డర్ కాపీలు పెట్టి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం జీవో కాపీలను దగ్ధం చేశారు. కార్యక్రమంలో వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంపతి నాగరాజు, గుంటూరు నగర అధ్యక్షులు గుడిశెట్టి రవీంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రాజేష్, కరీం, కిరణ్, రామకృష్ణ, మస్తాన్, జిల్లా కార్యదర్శులు అరుణ్, సన్నీ, వినయ్, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మన అందరికీ అందించడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని మనమే మన దేశంలో ప్రజాస్వామ్యంగా వర్ధిల్లుతుంది. కానీ దురదృష్టవశాత్తు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు
అవమానించే రీతిలో పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తనకంటూ తను సొంత రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం తయారు చేసుకో ఉన్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కేవలం ఎవరైతే కూటమి ప్రభుత్వ పాలనలో ఎవరైతే గొంతెత్తి మాట్లాడతారో ఆ గొంతు మీద కత్తి పెట్టి అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి పంపిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు చదువులకై సంక్షేమ హాస్టల్లో మరియు గురుకుల విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ ఒక జీవో జారీ చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే విద్యా సంస్థలలో వెచ్చుమారిన ర్యాగింగు, విశ్వ సంస్కృతి అణగారి వర్గాల నిరుపేద విద్యార్థులు ఓ పక్క ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరొక పక్క కనీస వసతులు లేకుండా ఈరోజు సంక్షేమ హాస్టల్లో సంక్షేమంలో కూలిపోయి ఉంది. కడుపు నిండా తిండి లేక, కంటి నిండా నిద్ర లేక నాతన యాత్రన పడుతున్నారు ఈరోజు విద్యార్థులు. స్వయంగా నేను కళ్ళారా చూడటం జరిగింది. విద్యార్థులు ఎవరిని అడగాలి? అధికారులు ఎవరైనా అడిగితే, విద్యార్థులపై అడిగితే, ధైర్యం చేసి అడిగితే ఎవరైనా అధికారులు విద్యార్థులకు సమాధానం చెప్తారా? ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పరిశీలించే గురుతర బాధ్యత ఒక విద్యా సంఘాలకే ఉంది. విద్యా సంఘాలు వెనుకున్న ప్రధాన ఆవశ్యకత కూడా ఇదే. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం విద్యా సంఘాల మీద దెబ్బతినే కుట్ర పొందుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సంక్షేమ హాస్టల్లో కానివ్వండి, విద్యా సంస్థల్లో విద్యా సంఘాలు నిషేధం అంటూ దుర్మార్గంగా ఈరోజు నారా లోకేష్ గారు బిహేవ్ చేస్తున్నారు. నారా లోకేష్ గారిని ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎందుకని నిషేధించామని అడుగుతా ఉన్నా. అంటే మీ అసమత పాలన బయటపడుతుందనా, లేకపోతే కూటమి పాలనలో విద్యార్థులు పడుతున్న కష్టాలు ప్రజలకు తెలుస్తాయనా? గుంటూరు నందివెలుగు రోడ్డు రైల్వే బ్రిడ్జ్ ని 8 నెలల్లో పూర్తి చేస్తామని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఆ దిశగా నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సోమవారం నందివెలుగు రోడ్డు రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే నజీర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ మార్గంలో ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో పాల్గొన్న కాంట్రాక్టర్, సిబ్బంది, కార్మికులకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. అదే నేను అంటుంది, ఆ ఫుట్పాత్కి డివైడర్ లాగా పెట్టారా మధ్యలో, లేకపోతే ఓపెన్ పెట్టారా? అది బ్రిడ్జ్కి ఓపెన్గానే ఫుట్పాత్. ముఖ్యద్వారంగా ఉన్నటువంటి నందివెలుగు బ్రిడ్జ్ పనులు ప్రారంభమై ఇంపీరియల్ కోస్టల్ ఇన్ఫ్రా పేరుతో ఉన్నటువంటి కాంట్రాక్టర్ వర్క్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పటికే 2 స్లాబ్లకు అవసరమైనటువంటి సెంటరింగ్ కానీ అలాగే ఐరన్ వర్క్ కానీ శరవేగంగా సాగుతూ ఉంది. ఇటువైపు ప్రయాణించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా 2 వైపుల సర్వీస్ రోడ్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయడంతో పాటు ఇక్కడ అవసరమైనటువంటి డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ పనులు దాదాపు 8 నెలల్లో పూర్తి కావాలనేటువంటి ఆలోచనతో ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తూ వీళ్ళకి అవసరమైనటువంటి మౌలిక వసతులు, ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి కాంట్రాక్టర్స్ అవసరమైనటువంటి మంచినీళ్ళు కానీ, కరెంట్ సదుపాయాలు కానీ, వాళ్ళకి అవసరమైనటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా సహకరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రయాణించేటువంటి అన్ని బస్సులు కానీ, 2 వీలర్స్ కానీ, అలాగే ఆటోలు కానీ, వాటినన్నీ కూడా తగు రూట్స్ అన్నీ కూడా నిర్ణయించడం జరిగింది. తప్పకుండా 7 నెలల నుంచి 8 నెలల లోపల ఈ బ్రిడ్జెస్ అన్నీ కూడా పూర్తి చేసి ఇప్పటికే ఐరన్ దాదాపు హెవీ ఐరన్తో వాడుతూ పనులు చాలా శరవేగంగా సాగుతూ ఉన్నాయి. తప్పకుండా 8 మంత్స్లో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి బ్రిడ్జ్ 8 మంత్స్లో పూర్తవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.